టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిరా తీరు పట్టది తిన్ను టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెస్టర పెంచి పట్టు బాక్సింగ్ వల్గేటట్టు డీజే టిల్లు 10,000 25,000 వస్తాయని రావడమే కానీ ఒక్కడైనా ప్రోగ్రామ్ ఏమన్నా చేస్తా చాలా గ్రాండ్ గా చేయాలరా. ఖచ్చితంగా. సుధాకర్, ఇందుకు ఉమెన్స్ డే వస్తుంది కదా, మరి మీ ఆవిడకి గిఫ్ట్ ఇస్తున్నావా? ఈ రోజు స్పెషల్ గిఫ్ట్ అనమాట. ఏంటి? ఎర్లీ మార్నింగ్ లేవగానే బట్టలు నేనే ఉతుకుతాను, బాసలు నేనే తోముతాను, వంట నేనే చేస్తాను, మొత్తం టోటల్ పని అంతా నేనే చేస్తాను. ఏమంటున్నాడు అన్న? రోజు చేసే పని ఆ రోజు కూడా చేస్తా అంటున్నాడు అంతే. ఏంటి డ్రెస్ అసలు మామూలుగా లేదా డ్రెస్ అదే అదిరి ఏదో అనుకున్నా కానీ నీది కూడా పెద్ద బాగాలేదయ్యా మహిళా దినోత్సవం చాలా లెంతుంది కదా దాన్ని షార్ట్ చేయలేమా? ఒరే దేవుడు కొన్ని ఇస్తాడు, వాటిని ఎప్పటికీ మనం మళ్ళీ. అరే ప్రసాద్, మరి మీ ఆవిడ ఏం ఇవ్వట్లేదా? నేను ఇవ్వట్లేదు, ఆవిడే నాకు ఇస్తుంది. అది కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసులే. బేసిక్ గా మా ఆవిడ చాలా కష్టపడుతుంది, అంట్లు తవ్వుతుంది, బట్టలు అవుతుంది, చాలా టైర్డ్ అవుతుంది. అందుకే నేను ఇంకో పెళ్లి చేసుకుని తనకు చెల్లిద్దాం అనుకుంటున్నాను. అయిద్దా మరి నీ పరిస్థితి ఏంటి? మరి ఉమెన్స్ డే వస్తుంది, నువ్వేం గిఫ్ట్ అది? మొన్న ఇచ్చాను, అందరికి తెలుసు. మన సుజాత. అవునన్నా, ఆ పాపం అమాయకురాలు వదిలే అన్నా. అదే చెప్తాను రా, అమ్మాయి కూడా వదిలే అమ్మాయి. అది అందరూ వచ్చేసాం. ఉమెన్స్ డే గ్రాండ్ జరగాలంటే ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ పిలవాలి. ఓకే, లెట్స్ వెల్కమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. He's a crime master. He's a crime poster. వీడు ఎదురయ్యే టైమింగ్ డేంజర్ ఫర్ డేటింగ్, యు గాట్ టు రన్ ఫాస్టర్. సిద్ధు, ఈవెంట్ అని పిలిచావు, మరి ఇక్కడ ఎవరు కనపడలే? అదే అర్థం కావట్లా. నాకు ఎవరో ఫోన్ చేశారు ఈవెంట్ అని చెప్పి. ఎవరు వాళ్ళు రాగానే గన్ను తెచ్చో? గన్నుతో చాలా పని ఉంది, చెప్తా. అవునా, చూద్దాం. మీ ఇద్దరికి డ్రెస్సులు బాగున్నాయని ఎవరైనా చెప్పారా? చెప్పలేదండి. చెప్తే వాళ్ళని తరిమి కొట్టండి, మామూలు కొట్టదు చెప్తున్నాను. మ్యాచింగ్ ఇక్కడ. మ్యాచింగ్ అంటే ఎందులో? బోర్ కొట్టించడంలో. అది మీరిద్దరే చెప్పాలి. హలో, అసలు మీరు ఎందుకు పిలిచారు ఫస్ట్ అది చెప్పకుండా ఏంటి మాట్లాడతారు? మేము దేనికైనా పిలుస్తాం. అవును సార్, దేనికి పిలిచారు? ఈవెంట్ అన్నారు. ఏ ఈవెంట్ ఏంటో చెప్పాలి కదా. ఉమెన్స్ డే స్పెషల్. ఉమెన్స్ డేనా? అమ్మా ఉమెన్స్ డే అంటమ్మా. హ్యాపీ ఉమెన్స్ డే. నీకేం గిఫ్ట్ కావాలమ్మా? ఆల్రెడీ నువ్వు గిఫ్ట్ గా ఉన్నావు కదా బాబు. అందుకనే గంట తెచ్చాను. కాదు చెప్తాను. వద్దులన్న, ఏదో చిన్నది వదిలే అన్న, ఏదో చిన్నది. అమ్మా అట్లీస్ట్ డైమండ్ నెక్లెస్ అని తీసుకోమ్మా. డైమండ్ వద్దు కానీ నెక్లెస్ ఇవ్వు చాలు. మరి డైమండ్? ఇదిగో ఈ డైమండ్ ని ఆ నెక్లెస్ లో పెట్టుకుంటా. అమ్మా అందులో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి? 6. ఒకటి నువ్వు ఉంచుకుని 5 నాకు దించేయి. 5 నువ్వు ఎక్కడైనా దించేయి, పర్లేదు, నాకే ప్రాబ్లం లేదు. ఒక నిమిషం ఉండండి, మేము మాట్లాడుకుంటాం కదా. మాట్లాడుకోండి. నువ్వు కూర్చోవచ్చు కదమ్మా, ఎందుకు నించుంటావు? నువ్వు నించుంటే నా కాళ్ళు ఆగుతున్నాయి. మన ఇద్దరం కాదు కానీ వాళ్ళిద్దరిని వేసే చెప్తా. 5 6 ఉన్నాయి, పర్లేదా? చెరుముడు ఇచ్చేయి. హలో, మీరు అసలు ఉమెన్స్ డే ఈవెంట్ అని పిలిచారా? అవును. మీరందరూ ఉంటే ఈవెంట్ ఎలా చేస్తా? అసలు ఉమెన్స్ డే మీ లేడీస్ ని పిలిస్తే అప్పుడు ఈవెంట్ స్టార్ట్ చేస్తాం. సరే స్టార్ట్ చేయండి, కానీ ఇదిగో ఇలాంటి మాత్రం చెప్పకండి ప్లీజ్. వీళ్ళ పక్కన నుంచి చూడ నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నా. అలాగే అమ్మా, మీరు కూర్చోండి, నేను చూసుకుంటా కదా, మీరు కూర్చోండి. సో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేయాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు రావాలి కాబట్టి, సో లెట్స్ వెల్కమ్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్. మాలో గిలిలో పండే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే, మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. పవిత్ర, నిన్ను ఒకటి అడగాలరా. అది నాటి నీ మనసులో ఇంత దాచుకున్నావు. అంత వద్దు, ఎక్స్ట్రా వద్దు. అడ్రస్ ఒకటి అడగాలి. ఈ ముక్కు మొహం వీటన్నిటికి అడ్రస్ కావాలి. అడ్రస్ లేకుండా పోయినాయి కదా మొత్తం. వీళ్ళందరి మధ్యలో తినొక్కటే నేను ఒక్కదాన్నే రెడీ అయ్యి వచ్చుంటే బాగుండేది.
ప్రసాద్ చూడు ఆది ఏమంటున్నాడు. అది ఎప్పుడు కరెక్ట్ చెప్తాడు. ఎక్కడో చూసాను ఈ అమ్మాయిని. గుర్తుపట్టలేదా? మొన్న జబర్దస్త్ ఇచ్చి పడేసిల్లా. నువ్వు వచ్చినంత మేము టీవీ కట్టి పడేసిల్లా నీ తెలీదు? కట్టి పడేసిల్లా నీ తెలీదు? నువ్వు ఫస్ట్ టైం కదా షోకి వచ్చినావు, కొంచెం అందంగా నీట్ గా రెడీ అవ్వు. నీ అమ్మకి చెప్పు, నువ్వు చూసుకోవచ్చు కదా అందంగా ఒకసారి ఫేస్. అసలుకి మీరేంటి మా మహిళలు ఏది పడితే అంటున్నారు? మహిళలు అంటే సిగ్గు కనపడాలి, విగ్గు కనపడకూడదు. మాటి మాటి శ్రీవాణి మీ పాపం తీసుకొచ్చాను. నందిని సో చక్కగా ఈ రోజు అంతా ప్రోగ్రామ్ చూసి హ్యాపీగా నవ్వుతూ కూర్చుందాం. ఏమా అమ్మ నీ పర్ఫార్మెన్స్ ఏం లేదా ఈ రోజు? జోర్దార్. అమ్మా ఈ రోజు ఉమెన్స్ డే కాబట్టి నీకే నేను ఒక మంచి చీర సెలెక్ట్ చేసి తీసుకొస్తా. వద్దమ్మా. ఎందుకమ్మా? నీ సెలక్షన్ మీద నాకు నమ్మకం పూర్తిగా పోయిందమ్మా. అరే రాకేష్ నువ్వే మాట్లాడవేంట్రా? ఇక్కడికే వస్తున్నా. ఏంటమ్మా ఈ రోజు మహిళల దినోత్సవం, ఎంత అందరూ హ్యాపీగా ఉన్నావు, నువ్వు ఒక్కదాన్ని సీరియస్ గా ఉన్నావేంటి? ఎందుకంటే టీవీగా జరగాల్సిన ఎంగేజ్మెంట్ టీవీలో చూడాల్సి వచ్చింది. ఇదంతా కామెడీ అట్లా రాస్తూ ఉంటారు, మేము పట్టించుకోకు. కామెడీ తీసుకుంటాను నీ విషయాన్ని వెళ్ళదు. ఆది గారు చెప్పండి, అసలు ఈవెంట్ లా డాన్స్ వేయాలన్నా పాటలు పాడాలన్నా? నువ్వు రాకేష్ ఇచ్చిన రింగులు ఏలు పెట్టు, అంతేగాని కంటెంట్ లో ఏలు పెట్టు. నీకు అమ్మా ఈ రోజు మహిళల దినోత్సవం, సెట్ ఎలా ఉంది? బాగుందా? చెట్టు బానే ఉంది కానీ నీ జుట్టు బాగాలేదయ్యా. నువ్వు నన్ను రోస్టింగ్ చేస్తున్నావు. దేవుడే రోస్ట్ గా చేశాడు, నేను చేసేదేమన్నా. నీ పసివాణమ్మ అత్తమ్మా ఎవర్రా నత్తలాగుంది అత్త అంటుంది. అక్క నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుంది తెలుసా? అమ్మాయి బిలో యావరేజ్ అరా? నీకెలా తెలుసు? నువ్వు అమ్మకే నచ్చవు, అమ్మాయికి నచ్చినట్టు నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అక్క అది సర్లే గాని 300 స్కిట్లు చేసి ఉంటాం, మేమే వేసుకోలేదు ఎంత మేకప్. ఒకసారి ఇటు పక్కరా. ఎందుకురా? అంటే మా అమ్మ అందరికీ కనబడాలి కదరా, అమ్మా ఇక్కడ చాలా మంది అమ్మాయిలు వచ్చారు, నా వయసు దయచేసి చెప్పకు ఓకేనా? 23 ఏళ్ల నుంచి చెప్తున్నా నాని. అదిగో సుధీర్ మంచిగా ఉంటాడు. సుధీర్ అన్న మంచిగా కిట్లు చేస్తాడు, మా ఆయనయే చూస్తాను నేను. ఓ అవునా, లైవ్ లో చూసేది ఉండే అమ్మ, నువ్వు ఇలా చెప్పేదాన్ని కాదు. అన్న మా అమ్మ గంగాభవని, మా అమ్మ నోటి అడగలమ్మా, ఈ శ్రీదేవిలో ఎవరికి ఎక్కువ డబ్బులు ఇస్తారో తెలుసా? పంచప్రసాద్ కా? పంచప్రసాద్ అన్న కాదు, రామ్ ప్రసాద్ కా? రామ్ ప్రసాద్ అన్న కూడా కాదు. మరి ఎవరికి రా? సుధీర్ అన్నకి ఇస్తారే. ఏంటి సూపర్ సూపర్ అన్నందుకే ఇస్తారా అంత డబ్బులు? ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటది అంటారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరి విజయం వెనకాల ఇంత మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా మనం అందరిని ఎంటర్టైన్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద విమెన్. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టే లేదు. అలాంటి స్త్రీలందరికీ మరొకసారి మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి మహిళల దినోత్సవ శుభాకాంక్ష. ఫ్యామిలీస్ ఇంట్రొడక్షన్ సుధాకర్ గారు, మా వైఫ్ అండి శ్రీదేవి గారు, మా కూతురు సాయితర్ని. హలో, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా. లాస్ట్ ఈవెంట్ వచ్చిన ఆవిడెవరు? నేను నవీను, బబిత నా వైఫ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ. మా అమ్మ రాధా, తన కొడుకు నరేష్. నా పేరు బాబు, మా అక్క రాణి. నీకు ఇంట్రడక్షన్ అవసరం రా ఆవిడ. ఇమాన్యుయల్, మా అమ్మ పేరు ఆది. నేను జోర్దార్ సుజాత, మా అమ్మ విజయలక్ష్మి. మా అమ్మ జయలక్ష్మి, నా విజయలక్ష్మి. మీ వైఫ్ పేరు చెప్పలేదు. సుజాత, సుజాత వాళ్ళ అమ్మ. నేను శ్రీవాణి, మా పాప రాజనందిని. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నేను మేఘన, మా మమ్మీ పేరు విజయలక్ష్మి. గీతు రాయల్, మా మమ్మీ సుధారాజ్. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అండి.
నువ్వు రావే ఫ్యామిలీ మెంబర్స్ పక్కన నించోవాలంటే నువ్వేంటి అక్కడ కూర్చొని? నేను పక్కే నించుంటే మా అక్క అక్కడ కూర్చున్న మా అక్కే నాకు ఎక్కడున్న అక్క అక్కే తమ్ముడే. అవునే చెప్పాలి కదా ఇక్కడ చూడు మా అక్క మా అక్క మా అక్క మా అక్క రామ్ ప్రసాద్ గారు మీరు చెప్పడం కాదు గొప్ప, మీరు చెప్పండి తమ్ముడు అని ఒక్కసారి చెప్పండి. తమ్ముడు తమ్ముడు సూపర్ గా వచ్చాను చెప్పగా. ఏంటా ఏం కావాలా? చాలా కావాలి. ఇప్పుడు డబ్బులు కథ మళ్ళీ వస్తా నేను నోకరాజ్ అన్న, మా అమ్మ పేరు గంగా భవాని. సుధీర్ ఫ్యామిలీ వచ్చారు. మా పేరెంట్స్ రాలేకపోయారు. నా పేరు శాంతి స్వరూపు. మీ ఆయన అడుగు పక్కనే. నాకు కావాల్సిన మనిషి అక్కడ. సెలబ్రేట్ చేస్తున్నాం, మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఏది మీరు రక్చేయడా? ఈ రోజు ఉమెన్స్ డే, ప్రతిసారి మీదే డామినేషన్, ఈసారి మేము డామినేషన్. అబ్బాయి వయసులో మాట్లాడతావేంటి? ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఇప్పుడు అబ్బాయిలు చేస్తారంటే ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరు ఒప్పుకోవట్లేదు. అది ఎలా ఒప్పుకుంటాం సుధీర్ గారు చెప్పండి? ఇన్ని రోజులు మమ్మల్ని పట్టించుకోరు. ఉమెన్స్ డే అంటే నేను పట్టించుకోలేదా? ఎస్ నువ్వే పట్టి, మీరు అమ్మాయిలు పట్టించుకుంటారు, అది కాదు వాళ్ళ గురించి చెప్తున్నా. ఉమెన్స్ డే అంటే అమ్మ గుర్తొస్తుంది, అక్క గుర్తొస్తుంది, చెల్లి గుర్తొస్తుంది, అందరూ గుర్తొస్తారు. చెరుకో 10 కామైపోమను. మరి ఇప్పుడు ఎలాగా? వాళ్ళు వద్దంటారు, మీరు చేస్తా ఉంటారు, ఏం చేద్దాం? సరే వాళ్ళని ఇంప్రెస్ చేస్తాం, ఆ తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటే సెలబ్రేట్ చేస్తాం. అరే సూపర్. ఇగో మిమ్మల్ని ఇంప్రెస్ చేసే ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఒకవేళ మీరు ఇంప్రెస్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఛాన్స్ సెలబ్రేట్ చేస్తారు. లేదు అనుకోండి, అప్పుడు మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. సరే సుధీర్ చెప్పాడు కాబట్టి మనం కాంప్రమైజ్ అవుదామా? ఓకేనా? నీకు ఓకేనా? హలో ఓకే అనాల్సిందే. అరే ఇది వేరే గుంద్రా. ఓకే వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దయచేసి ఇక్కడ కూర్చుంటే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దాం. జనరల్లీ ఆడవాళ్ళు ఇంట్లో చేసే పనులు చాలా ఈజీ అని అందరూ అనుకుంటారు. వాళ్ళ ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఎంత కష్టపడతారు ఇల్లు బాగుండడానికి గానీ, ఇంట్లో వాళ్ళు బాగుండడానికి గానీ. సో ఆ కష్టాన్ని అంతా చూపించడానికి మై బాయ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. సో లెట్స్ వెల్కమ్ దెమ్. कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्हिकम्. సరే సరే ముగ్గేద్దామా? వేద్దాం బాబు. పైట ముత్యమంతా ఎరుపు. పసుపది. అది పసుపే, నువ్వు ఎరుపు అంటున్నాను. ఏం ముగ్గది? ఇదే పిట్ట ముగ్గు. మరి పెట్టలేదేంటి? ఎగిరిపోయింది. మరి లాస్ట్ చొక్క ఏంటి? అది వెళ్తూ రెట్టేసిందిలే. నీదే ముగ్గు? రథం ముగ్గు. అబ్బో రథమేది? లైసెన్స్ లేదా పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. నీ ముగ్గు పోద్దని భయం లేదా నీకు? భయం లేదు. నా ముగ్గుకి ఇన్సూరెన్స్ ఉంది. అవును, నీ ముగ్గు పోద్దని భయం లేదా? ముగ్గు పోద్దని భయం లేదు కానీ స్కిట్ పోద్దని చిన్న డౌట్ ఉంటుంది. అవును, రాత్రి మీ ఇంట్లో చెత్త మా ఇంట్లో పడింది ఏంటి? హలో, సుధీర్ గారు రాత్రి మా ఇంట్లో ఉన్నాడు, మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? మీ చెత్త మా ఇంట్లోకి వచ్చింది తెలుసా? లేదు, మేఘనా వరుస ఇంట్లోనే ఉన్నారు, మీ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఏంటి రాత్రి 2 లెగ్ పీస్ ఇంటికి పంపించారు కదా, థ్యాంక్ యూ సో మచ్. మీ కూడా మా ఇంటికి వచ్చింది, మరి 2 కూడా పంపించకపోతే బాగుంటుంది, పంపించాం మీకు.
ఇగో ఇది ఉంచండి అయితే. ఏంటిది? అదే పంచలేదు ఏదో ఉంటుందని వేసా అంతే. సరే ఇది ఉంచు. ఏ నిద్ర అయిపోయింది. అయిపోయినరా ఏ సర్దుకో, సుధీర్ గారు మొత్తం నీకెళ్ళే చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం వంట చేద్దాం? పలావ్. ఇగో ఆయిల్ పొయ్యి కాదు, గ్యాస్ పొయ్యి, గ్యాస్ పొయ్యి. సరే గాని ఆ తాలింపులు వేయి అందులో నువ్వు. మీరు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్ నీకు ఇస్తే మాకన్నా ఎక్కువ చేస్తా తెలుసా? కూర ఉడుకుందిలే చూడు. గుమ్మగుమ్మలు ఆడుతుంది. ఏం కూర? మల్లెపూల కూర. అదేంటి వాసన బాగా రావాలని నేనే వేసాను. గుమ్మగుమ్మలు ఆడే మల్లెపూల కూర రెడీ. అక్క నా బిందెకు చుట్టపోయింది అక్క. ఈ సొట్ట తీయాలంటే లొట్ట మొక్కంది కావాలి. ఏమే పవిత్ర ఇందులో మొక్క పెట్టు. నీళ్ళు పెట్టుకుందారండి. నీ మొగుడు పోయి ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది అక్క. 3 రోజులు అయితే బిందెది పెట్టావు తీసుకొచ్చి. మొగుడు వాడు కామనే కానీ నీళ్ళు మాత్రం రోజు కావాలి కదా అక్క. నీ బిందెతి. ఒక్క నిమిషం. ఇక్కడ చిన్నోడెవడు? చిన్నదెవరు ఇక్కడ? ఎవరు కొట్టింది? దుడుకా దుడుకా. కొల వేయించింది నా మొగుడు. చెందేసింది నా మొగుడు. చెందేసింది నా మొగుడు. నా మొగుడే. చెప్పడం మర్చిపోయానండి, కొల ఎక్కడికి అక్కడ. ఇప్పుడు శవం దగ్గర ఎలా ఏడుస్తారో మీరు చూడబోతున్నారు. నీకు అప్పుడే నిండు నూరేళ్ళు నిండి పిచ్చపత్తు. ఏమైంది? రాత్రి బాగా ఇన్ని చేశారు గాని ముక్కులో దూదులు పెట్టలేదే తల్లు. బాబు టైం అయింది. శవాన్ని కాల్చేయలేక శ్రవణ లేచిందేంటి దేవుడా. జటిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిరా తిరు కొట్టది తిన్ మారా. ఓకే సూపర్, దట్ వాస్ అ హిలేరియస్ స్కిట్. అమ్మా, ఆడవాళ్ళ మగాళ్ళు పని చేయడం కష్టమని విన్నాను గానీ పని చేసేటట్టు నటించడం కూడా కష్టమని చూసాగా తెలిసింది. సరదాగా చాలా బాగా అనిపించింది. అమ్మా మీరు చెప్పండి. బాగా నవ్విచ్చారు, చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా అసలు అయ్యప్రాద్ గారు ముగ్గేస్తుంటే మామూలుగా జడబుద్ధి కావట్లే. బాగుంది బాగా నవ్వాం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా ఆ శవం మీద సుధాకర్ గారు ఏడుస్తుంటే అనిపించిందండి. ఏడవటానికి కూడా మాకు నవ్వటానికి కూడా చేత కాలేదండి. వీళ్ళందరూ నటించలా జీవించేశారు. సుధీర్, నన్ను అమ్మాయి లిస్ట్ లో వదిలేసావా? నేను మమ్మీని, నన్ను అడగలేదు నువ్వు. ఓ సారీ, ఇద్దరు అలా ఉండేసరికి సిస్టర్స్ అనుకున్నా. నీకేమన్నా బిస్కెట్లు వేసుకోవాలంటే మీరు ముగ్గురు బయటకి వెళ్ళి వేసుకోండి, అంతేగాని మా దగ్గర వేయకండి ఇవన్నీ. ఓకే దట్స్ ఆల్, థ్యాంక్ యూ. నెక్స్ట్ నాకు తెలిసి కిట్ అయిపోయింది కాబట్టి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయండి. వాళ్ళకి రాదు కదా డాన్స్. దొరికేస్తారు చెప్పండి. మాతో పోటీ పడలేరమ్మా. సరే ఎందుకు అదంతా హ్యాపీగా మంచి డాన్స్ చేయండి. మీరు ఇద్దరు కలిపి మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయండి. ఓకే సో లెట్స్ వెల్కమ్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫర్ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్.
దిష్టి జాబిలమ్మలా ఎదిగే వేళ దిష్టి చుక్క దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవుని దిష్టి ఏ దిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పంపంట పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం తల్లి కొడుకుల సాంగ్ చూసాం, భార్య భర్తల సాంగ్ చూసాం, తల్లి కూతురు సాంగ్ చూసాం. సూపర్ అంటే సూపర్. ఇంద్రజ గారు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి. ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యాను నేను. వాణి గారు అండ్ నందిని కదా, అయ్యో ఎంత ముద్దొచ్చావురా, చాలా బాగా చేశారు. అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్రెషన్స్ అంతా సూపర్ సూపర్ ఫెంటాస్టిక్ అనిపించింది.
అండ్ నవీన్ గారు అండ్ మీ వైఫ్ ఇద్దరు చాలా ముచ్చటగా అనిపించారు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సుధాకర్ గారు. ఓ మై గాడ్. Can we call the master and the dancers also? శ్రీదేవి డ్రామా కంపెనీకి మరొక కొత్త మాస్టర్ దిలీప్ మాస్టర్ అండ్ బాయ్స్ ఆన్ స్టేజ్ విత్ దిలీప్ మాస్టర్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఐ విష్ ఇంకా మీరు చాలా ప్రదర్శనలు ఇక్కడ చేయాలని నేను కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళకి స్టేజ్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కొరియోగ్రాఫ్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. It was overall a nice performance. Very nice. అమ్మా మీరు చెప్పండి ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు అందరూ. అమ్మా చాలా బాగా చేశారండి. మరి తల్లి కొడుకులు వాళ్ళిద్దరిని చూస్తానైతే ఏడుపు వచ్చేసింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎక్సలెంట్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సుధీర్ గారు ఇవన్నీ కాదు, నేను ఒకటి అడుగుతాను, మీరు చేస్తారా? ఇప్పుడా అమ్మ సాంగ్ మీరు అమ్మ చేస్తే చూడాలనిపిస్తుంది. ఇదిగో మీరు మీ అమ్మ మీరందరూ చేసుకోండి. మీరు చేసేటప్పుడు మాకు చెప్పండి, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే మీరు ఎవరు అట్ట ఈ రోజు ఏంటి ఉమెన్స్ డే, సో మేము అడిగా మీరు చేయాలి. అంటే ఈ లోపు ఒకటి కనుక్కొని వెళ్ళిపోదాం. అమ్మా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది మా అబ్బాయితో ప్రోగ్రామ్ చేయటం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే ఫస్ట్ సారి శ్రీదేవికి రావటమేమో ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అందరి సపోర్ట్ వెళ్ళగానే బాజెస్ అంటే హ్యాపీనెస్ ఉంటుంది అసలు. గుడ్, యు డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించిందండి? కొత్తగా వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీకి కొత్తగా డాన్స్ చేయడం బాగుంది. హ్యాపీ సూపర్. వెల్కమ్ టు ద ఫ్యామిలీ. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. ఇవాళ ఫస్ట్ టైం నేను డాన్స్ చేసింది. మార్నింగ్ నేర్పించారు, ఇప్పుడు నేర్చుకున్నాం. మార్నింగ్ నేర్చుకుని మధ్యాహ్నం చేశారు. మీకు ఎలా అనిపించింది? హ్యాపీ సుధీర్ గారు. హ్యాపీయా? అలాగే ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి ఉమెన్స్ అందరూ కూడా. మీ అందరినీ ఆనందింపజేయడానికే ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ పర్ఫార్మింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి సెగ్మెంట్ చూసిన తర్వాత మరి ఉమెన్స్ డే సెలబ్రేషన్ వాళ్ళు చేయడానికి మీరు పర్మిషన్ ఇస్తారా? ఈ ఒక్క చిన్న దానికి ఇచ్చేస్తే ఎలా? నెక్స్ట్ ఇంకా రావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇంకా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు సార్ మీ దగ్గర నుంచి వాళ్ళు? అన్న చిన్న డౌట్ అన్న, రోబో ఆల్రెడీ రజనీకాంత్ గారు చేశారు కదా, మళ్ళీ మీరు చేస్తున్నారు ఎందుకు? ఎల్లా అభిమాన గలానికి రొంబ సారీయా అన్న. మొన్న నీ కన్నడ ఫ్యాన్స్ తిట్టిన కామెంట్ చదివించడానికి నాకు 5,000 అయిందన్న. మరి పెట్టించండి నీకెంత అయిందన్న? అరే మొన్న మొత్తం మీ ఫ్యాన్స్ అందరూ తిట్టారండి. ఫ్యాన్స్ తరపున నువ్వు సారీ చెప్తావు వాడికి? సరే సారీ ఫ్యాన్స్ తరపు నుంచి. ఏం మనిషి భయ్యా, నీకోసం ఫ్యాన్స్ అంతా ఫైట్ చేస్తుంటే నువ్వు సారీ చెప్తావు నాకు? ఇకనైనా మారండి, మార్పు చెందిన వాడు మీరు మారండి. ఈ దీంతో పాటు ఇయ్యి పోవాలా? ఎవర్రా మీరు వీటికి నానా వాదన పడుతుంటే? కాదన్నా, నీకోసం అభిమానులు అంత ఫైట్ చేస్తుంటే సారీ రా చెప్తావు నువ్వు? తప్పే, నువ్వు హట్ అయ్యో సారీ చెప్తే నేను హట్ అవడం ఏంటి? అలా చేస్తావు నువ్వు నా ఒకటి కోసం. సారీ రే సారీ చెప్పేసావా? చెప్పేసా. అలాగే చెప్పేస్తారా సరదాగా అంటే? ఓకే నెక్స్ట్ టైం అనొద్దని చెప్పి. నెక్స్ట్ టైం ఏమనరాళ్ళు, ఏమనలేదులే, నువ్వు కావాలని. అన్న ఇలా యాక్టింగ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళే అంటారు, నన్ను కాదు నిన్ను. ఎల్లారం తమిళ్ కన్నడ అభిమాన అరంగల్ కి క్షమాపణ కుడింగిల్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చేస్తారు? మేము చేస్తాం. మేమే చేస్తాం. ఆగండి, ఏంటండి ప్రతిసారి ఇలాగ మీరు ఇద్దరు కొడుకుంటారు? ఎంతసేపు మేం చేస్తాం ఇద్దరు కలిపి ఏదైనా ఒకటి చేయొచ్చు కదా, ఆడియన్స్ కోసం మా కోసం. ఓకే రెడీయా? So let's welcome our boys and girls for a hilarious sketch. కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే. అరే మీ అక్క చాలా బాగా, నువ్వేదో లారీ హార్న్ కొట్టినట్టు ఏం తెగ కొట్టేస్తున్నా. ఏంద్రో మళ్ళీ తీసేసేలాగున్నారా? అదేంటమ్మా అలా అంటున్నావు? మళ్ళీ పిలిపిస్తాను. కాదక్క, నా ఏజ్ కి నేను సెటిల్ అవ్వలేనా? ఏజే ఉందిరా, కుక్క కూడా వచ్చింది. ఈ అక్కుంటేనే నీకు మైలేజ్ వచ్చింది.
సరే గాని నానేంది ఊర్లో నడుచుకుంటూ వెళ్తూ హెల్మెట్ పెట్టుకుంటున్నాడంట. నీలాంటి కొడుకు పుట్టాక తల ఎక్కడ పెట్టుకోలేదు లేక హెల్మెట్ లో పెట్టుకున్నాడు. అక్క అది కాదు, అమ్మ కొంట్లో బాగాలేదంట కదా. అవునరా. మరి డాక్టర్ చూపించుకోవచ్చు కదా. నీలాంటి కొడుకుని కన్నాక ముఖం ఓరి చూపించుకోలేదు, అందుకే డాక్టర్ కూడా చూపించుకోవాలా. అయినా మన ఊరోళ్ళకి ఏదో ఒకటి చేయాలక్క. చెప్పు, బడి కట్టించమంటావా గుడి కట్టించమంటావా? నువ్వు బడి కట్టియదు గుడి కట్టియదు కానీ ఇంటి బయట బాత్రూమ్ కట్టియరాడు. అక్క నేను హీరోగా సినిమా తీస్తే నాకు క్లాప్ కొడతావా? నువ్వు హీరోగా సినిమా తీస్తే క్లాప్స్ కొట్టరా, కాపేసి కొడతారు. అవునక్క, ఇదేంటి సెట్ లో అందరూ బానే ఉన్నారు, నా మొహం మీద మాత్రం ఈగలు వెళ్తున్నాయి. నీ ముఖం మీద ఏ స్పెషల్ లేకపోతే ఉన్నావా పోయావని ఈగలు ఆలుతున్నాయిరా. ఈటీవీ కోసం కాకపోయినా ఈగల కోసం ఎక్స్ప్రెషన్ పెట్టా. నీ దండం పెడతా. అరే నీకు నాకు కలిపి ఒక ఈవెంట్ వచ్చిందిరా. మన ఇద్దరికి ఈవెంట్ వచ్చిందా? అవును. పేమెంట్ ఎంత? నాకు 10,000, నీకు 600. నాకు 600. అసిస్టెంట్ కి 500 ఇస్తున్నారక్క. ఆ విషయం తెలియక నీకు 100 ఎగస్ట్రా మాట్లాడినా. పర్వాలేదా? బాబు ఇప్పటికి ఎన్ని పంచులైన? 9 పంచులైన బావా. ఇంకో 9 నెలలు నీకు డోకా లేదుగా, ఉంటావు ఇక్కడే. సరే మరి పదాక. సుజాత, ఇంతకుముందు ఎప్పటికీ నువ్వు టీవీలో వార్తలు చదివేది నానా, ఇప్పుడేమో నీ గురించే వార్తలు చదువుతాండ్రు ఎందుకురా? అట్లాంటివన్నీ చూసి చూడనట్టు కడుపులో పెట్టుకోవాలి. అంటే నువ్వేమో ఉంగరాలు పెట్టుకుంటావు, నేనేమో కడుపులో పెట్టుకోవాలా? అమ్మా, నేను ఆ ఉంగరం ఏలుకు పెట్టుకుంటా అంటే నీకేమనిపించింది? అదేదో కరెంట్ ప్లగ్ లో పెడితే మంచిగా అనిపించిందమ్మా. సరే, నన్ను చూస్తుంటే ఏమనిపిస్తుంది? నువ్వు పీక్ స్టేజ్ లోకి పోతావు అనుకున్నా గానీ మనిషివి పిక్కపోతావు అనుకోలేదమ్మా. ఇప్పటి నుంచి అన్న పూజలు చెయ్యమ్మా. ఎందుకమ్మా? పుణ్యం కొద్ది పురుషుడు అంటారు కదా, అది లేకనే ఇట్లా ఉంది. అమ్మా మరి అట్లనకే వెనకనే ఉన్నాడు, ఇంటాడు. ఈనాలనే కదా నేను అనేది. అమ్మా చిన్నప్పటి నుంచి వెళ్ళి ఏ బడికి పోవాలంటే ఏమన్నావు? నువ్వే చూడమ్మా. ఏ కాలేజీకి పోవాలంటే ఏమన్నావు? నువ్వే చూడమ్మా. అన్ని నన్ను చూడమని పెళ్లి విషయం వచ్చే వరకు నువ్వు ఎట్లా చేసుకున్నావు చెప్పురా అమ్మా. అమ్మా, నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు బంగారు కమ్మలు కొనిచ్చినావు, గుర్తున్నదా? ఎందుకు కొనిచ్చినావు? అదేదో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పినా. విలువైన వస్తువులైనా విలువైన మనుషులైనా సర్ప్రైజ్ గా చూపెడితేనే బాగుంటది అని అనిపించింది, అందుకే టీవీలో సర్ప్రైజ్ చేసిన. అదేదో నిన్ను కాదు, రాసిన ఆయన నానాలే. కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుగురు, వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. అక్క ఏ లేట్ అయిపోయావు, త్వరగా రమ్మని చెప్పాగా. నువ్వే కదా 8వ నెంబర్ బస్ 16వ నెంబర్ బస్ ఎక్కితే అరగంట ముందు మళ్ళీ ఫస్ట్ నుంచి కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కిల్ల కిల్లలు. ఏమక్క లేట్ అయ్యే? నువ్వే కదా 8వ నెంబర్ బస్ ఎక్కి రమ్మన్నావు. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు. అక్క ఏమక్క లేట్ గా వచ్చావు? నువ్వే కదరా 8వ నెంబర్ బస్ ఎక్కి రమ్మన్నావు. రెడీ 1 2 3 కళ్ళ కళ్ళలు కళ్ళ కళ్ళలు. ఏంటక్క గంట ముందు రమ్మని చెప్పా కదా. నువ్వే కదరా 8వ నెంబర్ బస్ ఎక్కితే గంటలో వచ్చేస్తా అన్నావు. నేను 16వ నెంబర్ బస్ ఎక్కొచ్చి అరగంటలో వచ్చేద్దామని. మరి ఆటోలో రావచ్చు కదా. ఆటో దగ్గరికి కూడా వెళ్ళాను. రాంప్రసాద్ అక్క అనగానే ఆటో కూడా ఒక హాఫ్ అన్ అవర్ నన్ను తరిమి కొట్టాడు. బాదాం బాదాం దాదా చాహ బాదాం. సరేగానే ఇదేంటి నాన్న ఫోన్ పట్టుకొచ్చావు? నువ్వే కదరా ఐఫోన్ తెమ్మను, అందుకే మన ఐఫోన్ తెచ్చా. ఇది మీకోసం. అవును, ఏంటి ఫోన్ స్పెషాలిటీ ఏంటి? ఈ ఫోన్ లో 10 సిమ్లు వేయచ్చు తెలుసా? ఈ ఫోన్ లో 10 సిమ్లు ఎలాగక్క? 2 సిమ్లు అందులోని 18 ఏమో వెనక పౌచ్ లో.
ఈ ఫోన్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఫోటో తీయచ్చు తెలుసా? అలాగే కార్లో వెళ్ళాలి, ముందుకెళ్ళి తీస్తాం. అలాగైతే 1000 కిలోమీటర్ల ఫోటో కూడా తీయచ్చు వెళ్ళి. అలా వెళ్ళలేం కదా, 100 కిలోమీటర్లకే పెట్రోల్ ఉంది అందులో. ఇంకేం స్పెషాలిటీ ఇందులో? మీ బావ ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసిపోద్ది. ఎలాగా? ఫోన్ చేస్తే ఎక్కడున్నావు అడుగుతా. సర్లే గానీ ఇట్టించి రాగానే ఇట్టించి వచ్చావేంటి? ఇటువైపు అప్పు ఉందిరా. మరి ఎందుకైతే? నాన్న ఎప్పుడు అప్పుకి దూరంగా ఉండమంటాడు కదా. అయితే కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కిల్ల కిల్లలు. ఓ మై గాడ్, ఏమైంది? ఇంటికి వెళ్ళాక ఒక్క పంచి కూడా పేర్లేదంట, అందుకే పేల్చా. నేను ఒకటి పేల్చుకుంటా. అమ్మా డాన్స్ అద్దరు కొట్టేసో చింపేసో సూపర్ చేసావు తెలుసా? అదేంట్రా జడ్జిలా చెప్తున్నా నువ్వు? నేను జడ్జిలా మాట్లాడడం ఏంటి? జడ్జిలే కదరా, మీరేం చేసినా సూపర్ బంపర్ అంటారు. నువ్వేమన్నా సరే నా గుండెల్లో ఉంటావమ్మా. నేనేనా నాన్న కూడానా? నాన్న కూడా ఉంటాడు. ఎందుకు అడిగా? ఇల్లు అద్దెకిచ్చేసి వచ్చేస్తావు నాన్న. ఎందుకు? నీ గుండెల్లో ఉంటున్నాం కదా. సరే గానీ అమ్మా, నాన్న ఎందుకు తీసుకురాలేదే నువ్వు? ఇంటికాడ ఉంటాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఓకే, అందుకే వదిలేసి వచ్చాను. పాపం నాన్న పిచ్చోడు రా, ఒక్కడే ఉంటాడు. పిచ్చోడు నాన్న కాదు నువ్వు. నీ అమ్మని ఎందుకు? ఏమి లేదమ్మా, ఇప్పుడు విడాకులు తీసుకుంటే మీరు బాగోతులే కానీ. బాగున్నారా? బాగున్నాను. అదేంటి మరి నన్ను బాగున్నావని అడగరా? ఇంత దగ్గరగా చూసాక కూడా బాగున్నావని ఎలా అడుగుతానమ్మా? అమ్మా 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 అమ్మకో నిన్నెవలమ్మన్నారు? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. అమ్మా ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ. మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. పద చెప్తాను, కూర్చొని చూద్దాం మనం. సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే. ఆవిడ చాలా బాగా వేస్తుంది, మధ్యలో ఎందుకన్నా నువ్వు వెళ్ళి చడగ. హాయ్ అమ్మా. హాయ్ నాన్న. హాయ్ అమ్మా. అరే ఆపమ్మా. నాకు కూడా ఏళ్ళున్నాయి, ఖాళీగా ఉన్నాయి నాన్న. ఏంటో తేడాగా మాట్లాడుతున్నావు ఏంటమ్మా? అంతేనా, మా ఇంట్లో కూర్చుండడానికి ఏం తెలుస్తుందిలే అని అనుకున్నావు కదా నాన్న. నువ్వు అట్లానే ఉండమ్మా. పెళ్లి చేసుకొని నీ చేతిలో ఒక కొడుకుని పెడతాను. చేతిలో కొడుకుని పెడతావా నాన్న? నీ టీంలో పెట్టుకుంటావా నాన్న? అందరికి రాకింగ్ రాకేష్, నాకు మాత్రం కింగ్ రాకేష్. ఇది ఎక్కడో డైలాగ్ ఇన్నట్టుంది. ఇంటా మా స్టేజీల మీద చెప్తావు కదా. మా అమ్మ బాగా హట్ అయిందండి. స్టేజ్ మీద ఉంగరం పెట్టాను కదా. సరే అమ్మా, నీకు ఏమి ఇయ్యలేదు అంటున్నావు కదా, నీకు బ్రహ్మాండమైనటువంటి గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? అలా వెళ్ళిపోతున్నావేంటి? ఏం లేదమ్మా, ఆ రోజు నువ్వు పెడుతుంటే నువ్వు కల్లారా చూడలేదు కదా, అందుకే నీ ముందు పెడదామని. ఏదైనా కర్ర ఉంటే ఇవ్వండి అమ్మా కింద నుంచి. కర్ర నాకు పెడతాను కదా నాన్న. నీకు పెట్టమంటావా? సర్లే, ఏదైతే ఏంటమ్మా, అమ్మకు పెట్టినా భార్యకి పెట్టినా పెట్టినట్టే కదా. ఇక చూడు, నీ ముందు పెడతా. ఏందమ్మా? కళ్ళజోడు తీ ముందు. ఏమా నాకు సెట్ కాలేదా? తల్లిగా నేనేం చెబుతున్నాయా? అబ్బో నీకు కూడా సెట్ కాలేదమ్మా? నీకు వర్షం సెట్ అయిందా? మేం భరించట్లా.
ఊర్లో అందరు ఏమంటున్నారు? ఏమంటున్నారు? కోళ్ళని ఎప్పుడు తీసుకొస్తావు, కోళ్ళని ఎప్పుడు తీసుకొస్తావు అంటున్నారు. మరి చెప్పు. ఏం చెబుతున్నా? నువ్వు క్యారెట్ ఇస్తేనేగా. ఏమని? అమ్మాయా కాదని, అమ్మాయా కాదని. ఏంటమ్మా అందరూ ప్రేమగా ఎలా అంటారు చిన్నప్పటి నుంచి? నన్ను ఒక్కసారి కూడా అనలేదు ఎందుకు? నేనంటే 4 ఊడిపోతాయని, 4 ఊడిపోతాయని. అయినా అందం ఎవరికి కావాలి? నీకు కావాలి నాన్న కొద్దిగా. ఇవన్నీ కాదులే గానీ వర్ష నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మా కప్పులకి పెళ్లి అయితే ఎలా ఉంటది? నీకు పెళ్లి అయితే కప్పులు పెళ్ళాలి ఉండదు, కప్పులు పెళ్ళాలి ఉంటది, కప్పులు పెళ్ళాలి ఉంటది. అలా అనకూడదమ్మా. సర్లే ఇగో వర్ష జీలకర్ర బెల్లం పెడితే నేను ఆగను తెలుసా? ఆల్రెడీ జీలకర్ర బెల్లం ఆగదు, జీలకర్ర బెల్లం ఆగదు. వచ్చినప్పటి నుంచి వర్షాన్ని చూస్తున్నావు కదా, ఆశీర్వదించాలనిపిస్తుందా? ఆశీర్వదించటం ఏమో కానీ తేజీ నింపాలని ఉంది. వర్ష మన ఇంట్లో దీపం పెడతానంది. దీపం పెడితే పెట్టింది కానీ దగ్గరలో పెట్టమన్నది. ఇవన్నీ ఎందుకులే గానీ మేడం నిన్నేదో అడగాలనుకుంటుందంట, ఒకసారి అడుగుద్ది మేడం. ఇప్పుడు మీరు ఇమ్మాన్యుయల్ పక్కన నించున్నారు, రేపు ఆయన పక్కన వర్షాన్ని చుట్టే మీరు ఏం ఫీల్ అవుతారు? నేను ఉండాల్సిన స్థానంలో వర్ష ఉంటే కష్టం మేడం, కష్టం మేడం. అమ్మా మనం చాలా ఇచ్చాం, దా వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకుందాం. అస్సలైన విమెన్స్ డే సెలబ్రేషన్ అంటే ఇది. ఏ ఎనర్జీ అండి బాబు. రాకేష్ గారు మీ మదర్ అయితే మై గాడ్. నేను చిన్నప్పుడు స్కూల్లో డాన్స్ చేసేదండి. చిన్నప్పుడు కాదమ్మా, ఇప్పుడు కూడా తగ్గేదేలే, తగ్గేదేలే. ఇమ్ము వాళ్ళ మమ్మీ అయితే మీ నవ్వు ఎంత బాగుందో అండి, సో క్యూట్. మీరు నవ్వుతూనే ఉండాలి ఎప్పుడు. అండ్ సుజాత అండ్ వాళ్ళ మదర్ అయితే అమ్మా మీరు ఒక్క పంచ్ కూడా మర్చిపోలేదమ్మా, అన్ని కరెక్ట్ గా పడింది. అండ్ ఇంకా చెప్పాలంటే సుజాత కంటే బెటర్ గా డెలివర్ చేశారు మీరు. రాకేష్ ఉంగరం మాత్రమే పెట్టావు, ఇంకా పెళ్లి కాలేదు, జాగ్రత్త జాగ్రత్త. అండ్ యాజ్ యూజువల్ బాబు అండ్ వాళ్ళ అక్క మీరు వస్తే ఇంకా స్టేజ్ దద్దరెళ్ళిపోతుందండి, అంతే. అన్ని పంచులు పేలాయి. అండ్ నూకరాజు కానివ్వండి వాళ్ళ మదర్, అండ్ ప్రసాద్ గారు అండ్ వాళ్ళ అక్క, అందరూ అందరూ అని చెప్తున్నాను కదండి. ఇంకా అసలు రియల్ విమెన్స్ డే సెలబ్రేషన్ అయితే ఇక్కడ జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ, గ్లాడ్, సూపర్ సూపర్. మేడం నాది కోరిక ఉంది మేడం. చెప్పండి. మేము అందరం పక్కన ఉంటాం, వీళ్ళంతా కలిసి ఒక స్టెప్ వేస్తే చూడాలనుంది. ఓ పని చేద్దాం, ఆ యోగి సినిమాలోని ఆ బీట్ ఉంటుంది కదా, దానికి మదర్ అండ్ సన్ ఇద్దరు వేస్తారు కదా, అలా అందరం కలిపేద్దాం. ఓకే మీరు కూడా రండి. Thank you, love you all. Thank you so much. Thank you so much for this wonderful moment. So, ఈ Women's Day celebrations ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఏంటంటే చెప్పరా, నేను ఒక చిన్న మాట్లాడాలి. ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళ అమ్మల్ని వాళ్ళ అంటే సిస్టర్స్ ని అందరు తెచ్చుకున్నారు. నాకు సిస్టర్స్ లేదు, మదర్ లేదు. నాకు మా నాన్న ఏదైనా మీరు ఏమనుకోపోతే ఒకసారి మా నాన్న ప్లీజ్ 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 ఎక్కడ ఉన్నారు?
మా నాన్న. నేను ఇలా ఇక్కడ నిలబడ్డంటే కారణం మా నాన్నే. మా అమ్మ నాకు 9 years ఉన్నప్పుడే చనిపోయింది. చనిపోయినాక మా నాన్న ఇంకో మ్యారేజ్ చేసుకోలేదు. ఇంకో మ్యారేజ్ చేసుకోకుండా మమ్మల్ని చూసుకున్నాడు. మా నాన్న లేకపోతే మీరు ఏమన్నా మాకు అమ్మైనా మాకు ఎవరైనా మాకు ఎవరు లేరు. మాకేం ఆస్తి పాస్తులు లేవు. మా నాన్నే మాకు అన్ని ఆస్తి పాస్తి. ఉన్నప్పుడు మా మిస్సెస్ జరిగిపోయింది. లివర్ మీద ఎఫెక్ట్ పడి నేను కూడా 3-4 సంవత్సరాల దాకా హాస్పిటల్ తిప్పిన. రేపు ఉదయం 8 గంటల వరకు బతుకుతట్టు, లేకపోతే లేదు డాక్టరు తీసుకెళ్ళని చెప్పింది. హైదరాబాద్ నుంచి మళ్ళా విలేజ్కి వెళ్ళే వరకు తెల్లవారు 8 గంటల వరకు అదే ప్రకారంగా జరిగిపోయింది. అప్పుడు జరిగిపోయినప్పుడు ప్రవీణ్ చాలా చిన్నోడు, 3 సంవత్సరాల పిల్లగాడు. ఇప్పటికి 16 ఏళ్ళు. నేను ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేయబట్టి 30 సంవత్సరాలు అయింది. సరే జనాల చూస్తాను కాబట్టి నేను ఒక్కరిని చెడిపోయి ఇతని పిల్లలను బాగు చేద్దామనే ఆలోచన నాకు ఉన్నది. దేవుడు కూడా నన్ను కరుణించాడు. పెద్దబ్బాయి కూడా ప్రాక్టీస్ చేస్తాడు. ఆయన వెటనరీ డైరీ చేయించిన. తెలంగాణ ఆంధ్ర విడిపోవడం వల్ల జాబ్ రాలేకపోయింది. ఆయన నా ప్రాక్టీస్ లే దింపుకున్నా. మంచిగా సెట్ అయ్యిండు. మా చెల్లె బిడ్డనే మ్యారేజ్ చేసిన. ఇప్పుడు 6 months దేవుని దయ వల్ల అందరం మంచిగానే ఉన్నాం ఇప్పటి వరకు. అంటే మా నాన్న ఆశ ఏంటంటే మా వదిన కడుపులో మా అమ్మ పుడుతుందని మా ఆశ. నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు మా నాన్నకి హెల్త్ బాగాలేదు. మా నాన్నకి ఇవన్నీ గడ్డలు అయిపోయినాయి. మా ఇంటికి ఎవరు రావట్లేదు. నేను మా అన్న మా నాన్న మా నాన్నమ్మే. ఒక చిన్న సిచ్యువేషన్ ఏంటంటే మా నాన్న హాస్పిటల్కి పోతాను, డబ్బులు లేవు మా ఇంట్లో. అయితే వేరే వాళ్ళని అప్పడడానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె అందంట డబ్బులు ఉన్నాయి కానీ ఇయ్యకుంటే మా నాన్న వెనక దిగి వచ్చేసినాక మా ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంకొకరికి ఇచ్చిందంట. మరి పాపం యాగే బాగాలేదు కదా, అతనికి ఎందుకు వేయలేదంటే అతను రేపు మాపు చనిపోయేటట్టున్నాడు. ఇప్పుడు ఈ డబ్బులు ఎత్తే ఎవరు కడతారు, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి ఏం లేదు కదా అనేసి అన్నదంట. మా నాన్న తర్వాత బాధ తట్టుకోలేక ఒక పురుగుల మందు డబ్బు పట్టుకొని వచ్చి ఇంట్లో నేను మా అన్నయ్య పడుకున్నాం. అప్పుడు తాగుతాం అనుకున్నాడంట. ఇన్ని రోజులు తాది మళ్ళీ ఇప్పుడు వీళ్ళని ఇచ్చిపెట్టిపోతే ఎట్లనే తాగకుండా వెనక తిరిగి వచ్చిండు మా నాన్న. నా వెనక ఎవరు లేరు. నాకు మా నాన్నే నా ఆస్తి, నా పాస్తి. అండ్ మీ నాన్నగారికి కూడా హెల్త్ బాగుంటది. ఎందుకంటే నువ్వు ఎంతో మంది ప్రజల్ని లైక్ యువర్ ఎంటర్టైనింగ్ దెమ్. డెఫినెట్లీ వాళ్ళ బ్లెస్సింగ్స్ నీకు, మీ ఫాదర్ కి, మీ హోల్ ఫ్యామిలీకి ఉంటది. అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. కానీ ఉమెన్స్ డే రోజు మీరిద్దరు ఇలా వచ్చి, అంటే ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్, కానీ మీరు ఇలా ఏడుస్తూ వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. మీరిద్దరు వచ్చారు కాబట్టి ఒక మంచి సాంగ్ వేస్తారు, హ్యాపీగా ముగ్గురు కలిపి ఒక చిన్న స్టెప్ వేసి వెళ్తే మేము అది ఆహా అయ్యో చూడండి ఆ నవ్వు ఉంది కదా, అలా ఉండాలండి. ఇదండి శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే అలా నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ వెళ్ళాలి, నవ్వుతూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు మీరు ఇలాగా మీ కుటుంబం అంతా ఆనందంగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పటి వరకు మా నాన్న నేను ఎప్పుడు ఎక్కడికి తీసుకురాలే, ఫస్ట్ టైం వచ్చిండు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీలో కలిసినందుకు. మేమందరం మీ ఫ్యామిలీ, ఓకే, మనందరం ఒకటే ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఈసారి శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి ఆడవాళ్ళు నిత్యం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, పనిచేసే చోట గానీ ఇంట్లో గానీ ఎక్కడన్నా సరే, సో వాటన్నిటిని కలిపి ఒక మంచి స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తోనే రాబోతున్నాం. అది చూసిన తర్వాత డిసైడ్ చేయండి. షూర్ ప్లీజ్. ఓకే, సో లెట్స్ వెల్కమ్ మై టీమ్ ఫర్ ఎ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. కామం ఉంది వాడి కళ్ళల్లో, దోషం ఉందంటున్నారు నా దుస్తుల్లో. నేను జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పినప్పుడు నా ఆకాంక్షలకు సంకెళ్ళు వేసి మూలన పడేశారు.
ఈ నిర్బంధానికి పహరా కాస్తోంది ఈ నిస్సిగ్గు సమాజం. నేను బయట పడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నన్ను నేను అడగాలనుకుంటున్నాను, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా? తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నాన్నా నాన్నా, నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. ఎందుకు నాన్న అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఒక్కసారైనా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలనుంది నాన్న. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవేలని లోకాల నేను శవమల్ల మిగిలానమ్మా. నాన్నా మాట్లాడు నాన్నా. ఈ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్ల మిగిలానమ్మా. అమ్మా కొంచెం మందులు వేసుకోవాలి, నీళ్ళు తీసుకురావా? అబ్బాబ్బాబ్బా, మా మొగుడు పిల్లల మధ్య నువ్వెందుకే? బయటికి ఎక్కడికైనా వెళ్ళి చావచ్చుగా. ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? ఏంటి నీళ్ళ? యాండి యాండి, చూసారా? ఇది మీ అమ్మగారి ఇల్లంట. అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటుంది. రే నాన్న, నిన్ను వదిలేసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటావురా? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. రే రేమో రే, చెప్పాడుగా నీ కొడుకు, ఇంకా బయలుదేరు. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా పిన్ని పిన్ని. ఏంటి? కాలేజ్ టైం అయిపోతుంది పిన్ని, కొంచెం జడేసి పెట్టావా? పిన్ని జడయ్యి, పిన్ని డ్రెస్ అయ్యి, రోజు రోజుకి ఏంటే నాకు ఈ టార్చర్. అయినా మీ అమ్మ నాన్న పోతూ పోతూ నాకేంటే ఈ దరిద్రాన్ని అంటగట్టారు. ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుండే. నేను చేసిన తప్పు చెరిగిపోయేనా, జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది. మమతకే తగనని తొలిసారి తెలిసి
చివరికి నువ్వు కూడా నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావుగా. అనుకున్నాగనుకే కుమిలిపోతున్నా. ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించావు? ఏం గీతు, నేను చెప్పింది ఏం ఆలోచించావు? సార్ ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళలేవు. సార్ మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడి ఉన్నారు, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అడక్క తినైనా బతుకుతా గానీ మానం చంపుకొని నేను బతకలేను. దా నీ ఐడి కార్డ్ ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. అండి నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నెల తప్పానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని అలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్న పిల్లని కొడతావా? అసలు నువ్వు మనిషివేనా? నన్నే ఎదిరిస్తావే నువ్వు? అంత ధైర్యం వచ్చిందా నీకు? కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి జలరేగెనా. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. బ్రతుకు ముళ్ళ బాటలోను జతగా స్నేహితురాలైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లివైతివి, వెనుక ఎందు రెలనప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి. ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రల అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తికి పాదాభివందనం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా? ఏం చెప్పాలో కూడా తెలియదు ఈ పర్ఫార్మెన్స్ కి. సో ఎమోషనల్. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా? నిత్యం ప్రతిరోజు ఆడవాళ్ళు పడే బాధలు, వాళ్ళ ఇబ్బందులు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. స్టార్ట్ విత్ వర్ష. అంటే ఇప్పుడు చూసినవన్నీ జరుగుతూనే ఉన్నాయి బయట, అన్ని ఇవన్నీ నిజమే, ఏది ఫేక్ కాదు. అంటే ఇంకెప్పటికీ మారుతారు. అంటే ఈ స్టేజ్ మీద చూసినప్పుడు ఏడుస్తారు, ఏదైనా టీవీలో చూసినప్పుడు బాధపడతారు. తర్వాత ఆడవాళ్ళకి ఎప్పుడు ఉండదా వాల్యూ? బయటకు వస్తున్నాం, కష్టపడుతున్నాం, అబ్బాయిలు ఏది చేస్తే అమ్మాయిలు దానికంటే ఎక్కువ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు కూడా మీ దగ్గర నుంచి ఏమి వద్దు మాకు. మీ ఇంట్లో చెల్లిలాగా అమ్మలాగా బయట వాళ్ళని చూసినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వండి చాలు. పవిత్ర. నేను చాలా స్ట్రాంగ్, కానీ నాన్న కదా ఏడుపు వచ్చేస్తుంది నాకు, వల్ల అవ్వట్లేదు.
నాన్న 4 months బిఫోర్ చనిపోయారు అనమాట. నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నాకు జబర్దస్త్ ఫ్యామిలీ అందరూ హెల్ప్ చేశారు. ఐఎమ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, రాకేష్ గారికి, సునయన్ అక్కకి, సుధీర్ గారికి, ఆది గారికి, రామ్ ప్రసాద్ గారికి. నేను మీ అందరికి ఏం చేసినా సరిపోదు, నాకు చాలా హెల్ప్ చేశారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఫాలోఅప్ కూడా చేశారు. నాకు నిజంగా ఈ రోజు అందరూ వాళ్ళ మదర్స్ డాన్స్ చేస్తున్నప్పుడు మా మమ్మీ కూడా ఉంటే బాగుండు అనిపించింది. మా అమ్మని కూడా చాలా మిస్ అయ్యాను. లవ్ యూ మమ్మీ. అమ్మా మీరు మాట్లాడు. కట్టుకున్నవాడు సరిగ్గా ఉంటే దునియానే వెళ్తుంది ఆడది. కట్టుకున్నవాడు సరిగ్గా లేకపోతే ఏ పని చేయలేదు ఆడది. కానీ కొన్ని ఆడది కడుపులో దాచుకుంటుంది, బయట పెట్టలేదు. ఉమెన్స్ డే సందర్భంగా నేను చెప్పేది అందరికి ఒకటే, దయచేసి ఎవ్వరు తల్లుల్ని కించపరచకండి, దయచేసి బాధ పెట్టకండి, ఓల్డేజ్ హోమ్ లో చేర్చకండి. అమ్మా మీరు మాట్లాడు. మగవాళ్ళు ఎవరైనా సరే ఆడళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీ అక్క అనుకోండి, మీ చెల్లి అనుకోండి, మీ అమ్మ అనుకోండి, కానీ ఆడళ్ళను మాత్రం ఇబ్బంది పెట్టకండి. అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. మంచి వేదికగా నేను అందరికి ఇవ్వదలుచుకున్న మెసేజ్ ఏంటంటే, లేడీస్ ని గౌరవించడం, మగవాళ్లతో సమానంగా చూడడం, వాళ్ళని ఈక్వల్ గా పెంచడం అనేది ఇంటి నుంచే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ముందు తల్లిదండ్రులు మొదలు పెట్టాలి దాన్ని. ఆ కల్చర్ ని దయచేసి అందరూ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేసి డెవలప్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈ రోజు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంతకన్నా మంచి ప్లేస్ దొరకదు అనుకుంటా. నాకుండే ఫీలింగ్ ని నేను షేర్ చేయడానికి. వర్ష చెప్పినట్టు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రతి స్కిట్ లో ప్రతిదీ ఫేస్ చేస్తున్నారు బయట, కానీ అన్నిట్లో డెవలప్ అవుతున్న మనము ఏ విధంగా తక్కువ అవ్వట్లే. ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల అంటే ఒక వేరే యాంగిల్లో ఎందుకు చూస్తున్నారో సొసైటీ ఇంత డెవలప్ అయినా అర్థం కావట్లేదు. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా. ప్రతి అమ్మాయి అయినా సరే ఎవరైనా నేను చెప్పేది ఏంటంటే, బి స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ గా ఉండండి, మొండిగా ఉండండి, ఏదైనా ఫైట్ చేయండి. ఏంటి అంటే ఏంట్రా అనే లెవెల్లోనే ఉండండి, భయపడిపోవద్దు, పారిపోవద్దు దేనికి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి ఆడపిల్లలకి వెనక్కి మన సపోర్ట్ గా ఉంటేనే వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక కంచె వేసుకోండి. ఎవడు ఏమన్నా సరే తిరిగి ఫైట్ చేసేటట్టు ఉండండి, స్ట్రాంగ్ ఉండండి. ఆడపిల్లల్ని ఎలా పెంచారో నేను, ఇమ్ముని వంశీని అలా పెంచా నేను. కానీ మేము ఎంత కష్టాలు పడ్డామో ఇప్పుడు ఈ స్టేజ్ మేము చేస్తుంటే అంత సంతోషపడుతున్నా. నేను తింటాక అన్నం లేనప్పుడు మట్టి పలక తీసుకుని ఆ మట్టి పలక కొలుపుకుని తిని మనీలో 7 నెలల గర్భిణీతో ఉన్నప్పుడు ఆకలికి తట్టుకోలేకపోతున్నా. మా పుట్టింటే బాధ ఉంటే కించపరిచి మాట్లాడుతున్నా. శ్రీవల్లి బాగా చేశారమ్మా, 20 సంవత్సరాలు పెంచాను. కోడలు వచ్చే గడ నన్ను బాగా చూస్తారనే నమ్మకం ఉంది నాకు. నువ్వు ఇక్కడ కింద పడ్డానని తెచ్చుంటే రేపు నా కోడలు వచ్చే గడ నేను ఎంత బాధపడాలి. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి. ఏం బాధపడకు, వాళ్ళు వచ్చిన రోజు చికెన్ బిర్యానీ పెడతా, ఓకేనా?
సుజాత గారు. డాన్స్ మాస్టర్ ఈ కాన్సెప్ట్ చెప్పంగానే ఫస్ట్ కొంచెం ఆలోచించినాను, కానీ దీనికి నాకు కొంచెం ఎమోషనల్ ఉందన్నమాట. మా ఇంట్లో మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం, నేను చిన్నామేనమాట. ఇప్పుడు నేను మా మమ్మీ గురించి నేను చెప్పను, ఎందుకంటే తను మా ఊళ్ళో ఫస్ట్ లేడీ టీచర్ అండ్ అంగన్వాడీ టీచర్ అనమాట. టీచర్ లాగానే హుందాతో ఉండేది, మమ్మల్ని కూడా అట్లా చేయొద్దు, ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పేసి మాకు భయం అట్లనే చెప్తుండే. కానీ నిజంగా మమ్మీ నీ గురించి నేను చెప్పట్లేదు అంటే, ఆడపిల్లను కదా, తండ్రి ఏం చేసినా కూడా ఫాదర్ మీదనే ఎక్కువ లవ్ ఉంటది, అమ్మ అంటే భయమే ఉంటది. నువ్వు నన్ను టీచర్ లాగానే పెంచినావు. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అండ్ ఫైనల్లీ సీరియస్లీ మమ్మీ, నిన్ను ఎండ్ ఆఫ్ లైఫ్ నేనే చూసుకుంటా. నా ఊపిరి ఆగేంత వరకు నేనే నీకు అమ్మనై నిన్ను అట్లా నేనే చూసుకుంటా. చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు. గీతు గారు. ఇక్కడ ఏమిరా అంటే నేను చెప్పేది, ఎవరు భయపడకూడదు. లైక్ మా అమ్మ చెప్పింది కదా, అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఈక్వల్ గా పెంచి ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి. మా అమ్మ ఆల్రెడీ అట్లే పెంచింది, నేను కూడా మా అన్నతో కలిసి అట్లే పెరిగినాను, మా అన్నలాగే పెరిగినాను. దీన్ని బట్టి నేను చెప్పేది ఏమిరా అంటే, మగ పిల్లకాయలే కాదు, నీ అవ్వ ఆడపిల్లకాయలు కూడా తగ్గేదేలే, అట్టుండాలా. అమ్మా పవిత్ర సూపర్ రా. వాణి గారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీరు ఆల్రెడీ ప్రూవెన్ ఆర్టిస్ట్ అండ్ ద వే యూ ఫెల్ డౌన్, నిజంగా ఒక్క నిమిషం అక్కడైతే నేనే కాదు అందరం కూడా ఒక్కసారి అలా ఉలిక్కిపడ్డాం. గీతు, నాకెందుకోరా నువ్వు చేసిన డాన్స్ కంటే గయ్యాళి క్యారెక్టర్ బాగా నచ్చిందిరా, బాగా సూట్ అయిందిరా నీకు, అద్రగొట్టు. స్వప్న, నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. థౌజండ్స్ ఆఫ్ కిసెస్. ఎందుకో తెలుసారా, చేతుల మీదుగా 2 సార్లు నువ్వు పడ్డావు కింద. బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం నాన్న, ఒక్క చేతితో బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం, ఆ 2వ చేతితో బ్యాలెన్స్ చేసావు, దెబ్బ తగిలింది కదా కదా. స్వీట్ నాన్న, చాలా చాలా ఇన్వాల్వ్మెంట్ తో. ఆ పాప నీ పేరేనా? సాహితి. సాహితి, బాగా చేసావురా. అండ్ సుజాత, చాలా బాగా చేసావు సుజాత. ఓకే, విషింగ్ యూ ఆల్ a very very happy Women's Day. ఈ సాంగ్ ని ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన శ్రీను మాస్టర్. షీఈ్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లమ్ మ్యామ్. తను పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ పట్టించుకోవట్లేదు, వాళ్ళ మదర్ని తన్నే వదిలేశారు. సో వాళ్ళ మదరే జాబ్ చేసి తనను పోషిస్తూ, తనకి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పనంటే డ్యాన్స్ క్లాసెస్కి పంపిస్తూ చదివిస్తున్నారు అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద బ్రేవ్ ఉమెన్ హూ ఆర్ డీలింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అవుట్ సైడ్. శ్రీను మాస్టర్, హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క దాంట్లో కూడా వాట్ ఐ రియల్లీ లైక్డ్ అంటే, ఎక్కడ కూడా ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఆ లైన్ దాటలేదు, అండ్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ ప్రతి ఒక్క ఆడియన్స్కి వెళ్ళి చేరింది. సో అది కన్వే చేయగలిగారు మీ కొరియోగ్రఫీలో. దాట్ ఈస్ సో వండర్ఫుల్ అబౌట్ ఇట్. అండ్ సాహితి, నేను అక్కడ చెప్పనా, ఇప్పుడు వదిలేసి వెళ్ళిన నాన్నగారి గురించి ఆలోచించడం కంటే నీతోనే ఉన్న అమ్మ గురించి నువ్వు ఆలోచించాలి కదా. నువ్వు ఏడిస్తే అమ్మ కూడా ఏడుస్తుంది కదా, నువ్వు ధైర్యంగా ఉంటే ఆవిడ కూడా ధైర్యంగా ఉంటుంది. సో నువ్వు నవ్వుతూ అమ్మని నవ్విస్తూ ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండు, అమ్మని హ్యాపీగా ఉంచు. ఓకే, Thank you so much everybody, thank you so much.
ఇంత మంచి ఇంత హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ చేసినందుకు గాను ఇప్పటికైనా మీ మనసులు కరిగి వాళ్ళకి ఆ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఏదో ఇస్తారా? ఇంత చేశాక ఇవ్వకుండా ఉంటామా? థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి మీరు అడుగుతున్నట్టే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేద్దామని చెప్పారని ఈ పర్ఫార్మెన్స్ తో వాళ్ళు ఒప్పుకున్నారు. సో ముందుగా రాకేష్, ముందుగా మీ అమ్మగారితో స్టార్ట్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన మదర్స్ అందరికి కూడా వాళ్ళకి పాదాభివందనాలు చేసుకుందాం. అమ్మా రండి. మీరంతా ఆనందంగా ఉన్నారు మీ కొడుకుని చూసి. మా పిల్లలు చాలా బుద్ధిమంతులు, చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఏ కష్టం కలగకుండా. నాకు అమ్మ నాన్న ఇద్దరూ లేరు. కానీ రేపు పెళ్ళాలు వచ్చాక కూడా తనన్నట్టు నన్ను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేయకుండా ఉంటే చాలు. ఈ రోజు మా అమ్మ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఒక ఆర్టిస్ట్ గా చిన్నప్పటి నుంచి వేలు బట్టి తీసుకెళ్లి స్టేజ్ మీద వదిలి నన్ను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి ఈ రోజు ఈ స్థాయికి ఈ స్టేజ్ కి తీసుకొచ్చింది మా అమ్మ. నేను సంపాదించే ప్రతి రూపాయి, నేను కూడబెట్టుకునే ప్రతి పుణ్యం మా అమ్మకే చెందుతుంది. నా కలలని కన్నది నీవే, నా మెలకువ వేకువ నీవే, ప్రతి ఉదయం వెలుగయ్యింది. నా లైఫ్ లాంగ్ మెమొరబుల్ గిఫ్ట్ ఇది నాకు నిజంగా. నరేష్, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. ఎదిగిపోయాడు నరేష్. ఎందుకంటే ఇప్పటికీ నరేష్ కి వాళ్ళ అమ్మాయి కడగాలి, అలాంటిది నరేష్ గారు కాలు కడిగేస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మకి ఇలా నీళ్ళతోటి పూలతోటి ఆశీర్వాదం తీసుకోవడం నాకు చాలా ఫస్ట్ టైం. ఎప్పుడు మొక్కలే కానీ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ శ్రీపాద గారు. నీ దీవెనలు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. నేను ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఇంకా 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 ఎదగాలని. అమ్మ ఎదగడం అనేది కష్టం కానీ మనలోని ప్రాణం అమ్మ మనదైన. నరేషా కోడలు మిస్ అవుతుంది. ఇట్లాంటి ఒకసారి మీరు కూడా నాకు లైఫ్ ఇచ్చింది మా అమ్మ నాన్న. అయితే నాకు ఇంకొక లైఫ్ ఇచ్చింది భాస్కర్ అన్న, సుధాకర్ అన్న అండ్ రాజ్ కుమార్ అన్న గారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి వీళ్ళందరి ముందు నా గురువు గారికి నీళ్ళతో అభిషేకం చేయాలని కోరుకుంటున్నాను. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. వాడి గురించి మీకు చెప్పక్కర్లేదన్న, వాడు మంచి టాలెంట్ ఉన్నాడు. వాడు ఏమనుకుంటాడంటే మేము వాడికి దొరకడం అదృష్టం అనుకుంటాడు. నిజం చెప్పాలంటే వాడు మాకు దొరకడం మా అదృష్టం. రీసెంట్ గా కారు కొన్నాడు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. త్వరలోనే ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చాడు, శ్రీదేవి డ్రామాకి వచ్చాడు. ఆ కొడుకు ఇంట్లోకి వచ్చిన కాంచెలు మేము హ్యాపీగా ఉన్నాము. అప్పుడు కష్టాలు ఉండే మాకు బాగా, గానీ వీళ్ళు వీళ్ళు తీసుకుంటే మా కష్టాలు అనేది తప్పినాయి. వీళ్ళు దేవుళ్ళ లెక్క దొరికిన నా కొడుకు. చుట్టాలు ఎవ్వరు మమ్మలను ఎక్కువ సంపాదించుకుంటుండ్రు, అది ఇది అని అంటారు, ఎతువాలు చేస్తారు. చిన్నగా ఉన్నాడని అట్లా పెద్దగా ఉండి ఏం చేశారు కానీ ఎవరన్నారా? నన్ను అన్నావా? నిన్నే నిన్నే. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం పిలిచాడమ్మా. అమ్మని తీసుకుంటారా? సువాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా, నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ, నా తలపై చెయ్యే పెట్టి నీ కడుపులపై
ఇదంతా ఏదో కొత్తగా ఉందన్న నాకు ఫస్ట్ టైం. నువ్వు ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమా. అసలు ఆమెకి ఏనాడు థ్యాంక్స్ చెప్పింది లేదు, అంతగా మాట్లాడింది లేదు. ఇమ్ము ఎంత అబద్ధం చెప్తున్నారు ఇమ్ము మీరు. అమ్మా ఎందుకమ్మా ఇలా మోకాళ్ళ మీద మీరు ఎప్పుడు కూర్చోలేదా? అమ్మాయిల దగ్గర కూర్చున్నా కానీ అమ్మ దగ్గర ఫస్ట్ టైం అమ్మా. అది చెప్పు ముందు. అమ్మా ఎందుకులే అమ్మా బుక్ చేయడం మళ్ళీ అలా. బుక్ అవసరం లేదా? నీ గురించి మీ అమ్మకి తెలియదు, నా గురించి మా అమ్మకి మొత్తం తెలుసు. నా గురించి కాదులే కానీ ఇక్కడికి రావటం ఎలా అనిపించిందో చెప్పామా? ఇక్కడికి రావటం మంచిగా ఉంది, ఎదగటం మంచిగా ఉంది, ఆడవటం మంచిగా ఉంది, ఆడవటం మంచిగా ఉంది. పెళ్ళే కాలేదు, నాకు ఆడవాళ్ళు తినలేదు. మా అమ్మ బేసిక్ గా ఆమెని గెంటేసి మళ్ళీ ఆమె తినటం అవన్నీ చూసి ఈ నా కొడుకు పెళ్ళాక నన్ను కూడా ఇలాగే గెంటేస్తాడు అనుకుందేమో, నా కాళ్ళు వచ్చాక అంటుంది మా అమ్మ. కాళ్ళు వచ్చేదాకా ఆగుతానా నేను? భలేదానివే. ఏంట్రా నువ్వు? మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. పాపం నిజంగానే అన్న చిన్నప్పుడు చాలా కష్టపడిందంట. అప్పుడప్పుడు చెప్తా ఉంటది కూర్చోబెట్టి, నేను కడుపులో ఉన్నప్పుడు బాగా తన్నేవాడినంట. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పమ్మా. అందరికి థ్యాంక్స్. అలాగే. మర్చిపోయా మా అమ్మ పేరు చెప్పటం, ఆదిమ్మ. ఐఫరాద్ గారి పేరు, ఐఫరాద్ గారి పేరు. నువ్వు అలా చెప్తే ఇంకా నన్ను రేపటి నుంచి ఆదమ్మ అంటారు అందరు, ఆదమ్మ అంటారు అందరు. థ్యాంక్ యూ అమ్మా. పో నోకరాజు. నోకరాజు వాళ్ళ అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నారు, సో ఆయన కూడా తమ్ముడు ఒకసారి. నీవే 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 నేనంట, నీవే లేక నేనే నేనంట, మరమల్లే అందిందేమో ఈ బంధం, వెలలేని సంతోషాలే నీ సొంతం. నీవే 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 నేనంట, నీవే మా అమ్మ గంగా భవాని ఎప్పుడు నవ్వుతా హ్యాపీగా ఉంటది. కానీ ఈ మనిషి ఇక్కడ నుంచుంది కదా, దేవుడు ఎన్ని అయితే అవయవాలు ఇచ్చాడో ప్రతి అవయవానికి ఆపరేషన్ అయింది ఈ మనిషికి. నాకు ఎప్పుడు ఏడుపు రాలేదు, కానీ అమ్మకి ఇట్లా అయినప్పుడు లాక్డౌన్ దగ్గర డబ్బులు కూడా లేవు, నాకేమో చేతులు కాళ్ళు ఆడట్లే. అప్పుడు ప్రసాద్ అన్న నిజంగా దేవుడు. అన్న అమ్మకి ఇట్లా అయ్యింది అన్న అనగానే ఆ మనిషి ఎలా ఉన్నాడో తెలియదు, వదిన ఎలాగుందో తెలియదు, నా కోసం ఎన్ని హాస్పిటల్ తిరిగాడంటే అన్న. ప్రతి దుక్కున కూడా అన్న వచ్చి మాట్లాడి చాలా అంటే చాలా చేశాడు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ ఏమని అడిగిందంటే, ఎలా అయినా సరే నువ్వు డబ్బులు తెచ్చి నన్ను బతికిరా అని అడగలేదు. నాకేమన్నా అయితే మీరిద్దరూ జాగ్రత్త, నాన్న జాగ్రత్తగా చూసుకోండి అని అన్నది. అప్పుడు అనిపించింది నిజంగా దేవుడు ఇంత మంచి అమ్మనిచ్చాడని చెప్పేసి. సో మళ్ళీ గనక నాకు లైఫ్ ఉంటే మా అమ్మ నా కడుపును పుడితే మా అమ్మ రుణం తీర్చుకోవాలని ఉంది. మా మదర్ గురించి చెప్పాలంటే ఓ రోజంతా సరిపోదు. ఇందాక నేను అక్కడ కూర్చొని చూసేటప్పుడు స్త్రీల గురించి చాలా స్కిట్లు చేశారు, చాలా పాటలు పాడారు. ప్రతిదానికి నేను కనెక్ట్ అయ్యాను. కాకపోతే ఒక స్త్రీగా ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచి పోషించాలి, వాళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలి అని అనడంలో మా అమ్మ అందరికంటే ముందు ఉంటుంది అని చెప్పడానికి నేను అసలు సందేహపడినండి. ఇలాంటి తల్లికి జీవితాంతం రుణపడి ఎంత సేవ చేసినా ఆవిడ రుణం మేమైతే తీర్చుకోలేం. ఇలాంటి అమ్మనిచ్చిన ఆ దేవుడికి మేము ఎప్పుడు రుణపడు. ఎన్ని మరు జన్మలు నాకెదురు పడిన గాని నీ ఒడి పాపగా. Thank you so much. Thanks a lot. I love you mom and dad. I miss you too. Thank you so much. సో అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే అందరం కలిసి ఉమెన్స్ అందరికి ఉమెన్స్ డే విషెస్ చెప్పేద్దాం. అరే సుధీర్, ఒక విషయం నువ్వు ఇందాకన్నా కదా ఐ లవ్ యూ మమ్ డాడ్ మిస్ అవుతున్నాను కదా, నీకో సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. ఏంటది? ఇంటికి వెళ్ళితే మీ మమ్మీ డాడీ ఇంట్లో ఉంటారు, సర్ప్రైజ్ అది.
వాళ్ళు రోజు ఉంటారు కదరా. నువ్వు ఉండవు కదా ఇంట్లో రోజు, నువ్వు ఉండవు కదా ఇంట్లో రోజు. అరే మీరేంటో ఎలా ఉన్నారు? అరే సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇక్కడికి వచ్చినందుకు. మీరు అందరూ హ్యాపీగా ఉన్నారని, ఆనందంగా ఉన్నారు మనస్ఫూర్తిగా అనుకుంటూ, మహిళలందరికీ మరొకసారి మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి హ్యాపీ